జగన్ మీద చంద్రబాబు తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. లెక్క ప్రకారం అయితే ఈ ఒక్క ఆరోపణ కనుక అయితే జగన్ తీసుకెళ్లి జైల్లో పెట్టినా తప్పులేదు. భారతదేశంలో ఏ ఒక్కళ్ళు కూడా ఆ వ్యవహారాన్ని అంగీకరించరు. దేశం కాదు, ప్రపంచం యావత్తు ద్వేషిస్తుంది. ఈ పదం స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని గత పాలకులు అపవిత్రం చేశారు, నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసింది. ఇది తాజాగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు. విషయం తెలిసి ఆందోళన చెందా, ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అన్నట్టుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నిజమైతే ఖచ్చితంగా ఆనాడు ఆ పని చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఉరి తీసినా తప్పులేదు. ఇది నిజమా కాదా అన్నటువంటిది అధికారికంగా ధృవీకరించి నేరస్తులు ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అది ఆషామాషి కాదు. దేవుడి సన్నిధిలో అట్లాంటి తప్పుడు పని చేసేటటువంటి వాడు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే. ఇది చంద్రబాబు గారు ఇదేదో నెయ్యి మార్చడం కాదు కావాల్సింది. ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.